వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణం ఫుడ్స్. ఈరోజు నేను ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది. చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. 2 స్పూన్స్ నువ్వులు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి ఉల్లిపాయలు ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదు కాబట్టి నేను కొంచెం అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకుంటా. ఇప్పుడు కారం వేసుకోండి, చేసుకొని వస్తాను. రెడీ అయిపోయింది. బాగా కడిగి పట్టుకొస్తాను. కొంచెం సాల్ట్ వేసి వాటర్లోని అప్పుడు మనం వంకాయలు కట్ చేసుకోవాలి. నల్లబడకుండా ఉంటాయి. వంకాయ కట్ చేస్తున్నాను. మరి సన్నగా చేసుకోవద్దు, వంకాయ పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కట్ చేసుకుంటే చాలు. ఇలా నేను అన్ని వంకాయలు కట్ చేసుకుంటాను. 2 వంకాయలు అన్నీ కట్ చేసుకున్నాను. ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు వేసాను. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు వేసుకుందాం. సాల్ట్ సరిపడా వేసుకోండి. పెట్టుకుంటే మగ్గుతుంది. మాడుతున్నట్టయితే మీరు కొంచెం నీళ్ళు చల్లుకోవచ్చు. చిన్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడరు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పౌడర్ని ఇలా వేసేస్తున్నాను. గ్రౌండ్ నట్స్ వేసి గార్నిష్ చేసుకోవచ్చు. గ్రౌండ్ నట్స్ వేసుకుంటే బాగుంటాయి, క్రంచీగా తింటున్నప్పుడు. తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా వంకాయ ఫ్రై చేయండి. నమస్తే.